గ్యాస్ వెల్కమ్ టు మన ఛానల్ అఫీషియల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే అరుణాచలం అయితే వచ్చామన్నమాట. సో మనమైతే పూజ స్టార్ట్ చేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అనేది అవుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో సో ఎలా ఉంటుంది మొత్తం అనేది క్లారిటీగా అయితే మీకు చూపిస్తుంది. సో ఫస్ట్ దేవునికి అయితే హారతి అనేది ఇచ్చేసి పూజ చేసి అయితే సో మనమైతే ఫస్ట్ అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామన్నమాట. సో ఫస్ట్ దేవునికి పూజ చేసి టెంకాయ కొట్టి హారతి ఇచ్చి ఆఫ్టర్ మనం అయితే స్టార్ట్ అనేది చేసాం. గిరి ప్రదక్షిణలో ఫస్ట్ టెంపుల్ అనమాట. సో ఇది అమ్మవారి టెంపుల్. సో నేను గుళ్ళేకి వెళ్ళి దేవుని కూడా చూపిద్దాం అనుకున్నా, బట్ కానీ గుళ్ళేకి అయితే మొబైల్ అయితే నాట్ అలౌడ్ అనమాట. సో దానికనేసి చూపించలేకపోయాను, ఐఎమ్ సారీ. సో నెక్స్ట్ ఏంటంటే మా ప్రయాణం ఎలా సాగింది, సో మొత్తం అంతా, సో మాకు ఎంతసేపు పట్టింది ఏంటి మొత్తం అనేది డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మనం గిరి ప్రదక్షిణలో మనం 4 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం అనమాట. సో ఇప్పుడే మనకి శ్రీ సిద్ధి వినాయక అయితే టెంపుల్ అయితే వచ్చింది. సో మనం దేవుణ్ణి దర్శించుకొని ఆఫ్టర్ మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర మనమైతే దిష్టి అనేది తీసుకుంటాం. ఎందుకంటే మనం చేసిన తప్పులు కానీ ఏదైనా ఉంటే మనకు ఏదైనా దుష్టశక్తులు ఉంటే దిష్టి తీసుకుంటూ పోతారని ఇక్కడైతే నమ్ముతారనమాట. సో నిమ్మకాయ అలా దిష్టి తీసుకొని తొక్కేసి అలాగే ఇంకొక నిమ్మకాయ తీసుకొని శూలానికి అయితే కూర్చోమని చెప్పారు. సో ట్రై చేశానంటే ఫస్ట్ అయితే నిమ్మకాయ అయితే తొక్కలేకపోయాను. సో నెక్స్ట్ ఆఫ్టర్ తొక్కేసాను అనమాట. సో దాని తర్వాత ఇంకొక నిమ్మకాయ తీసుకొని అయితే శూలానికి అయితే కూర్చోాలి. సో నిమ్మకాయ తొక్కేసాను. సో వెళ్ళి అయితే శూలానికి అయితే ఇచ్చాను. ఆల్రెడీ ఉంది అన్నమాట. శూలానికి ఇంకో నిమ్మకాయ ఉంది. సో అది తీసేసి మళ్ళీ అయితే ఇచ్చాను అన్నమాట. సో మనకి దావలో అయితే ఇది ఆవు అయితే కనిపించింది అనమాట. సో ఆవుకి అయితే ఇటు సైడ్ ఏదో అంటే మామూలు మన కాలు తినట్టు వచ్చాయన్నమాట ఈ భుజం పాటలో. సో అందరూ దాన్ని ముక్కుతుంటే మనం వెళ్ళి ముట్టామన్నమాట. సో అది అంటే అది అమ్మవారితో సమానం అని పిలుస్తారు. మీరు కూడా ముక్కండి గాయస్. సో అరుణాచలం గిరి ప్రదక్షిణ మధ్యలో మనకైతే ఇది శ్రీవారి పాదాలు అనేది కనిపిస్తాయి అన్నమాట. సో చూడండి ఆ పాదాలు అనేది పెద్దగా ఉన్నాయి. సో ఈ సాక్షాత్తు శ్రీనివాసుడి పాదాలు అనేది నమ్ముతారు. సో ఈ గిరి ప్రదక్షిణ మధ్యలో మనకైతే జింకలు అనేది కనిపించాయి అన్నమాట. ఒకటి రెండు కాదు, చాలా జింకలు అయితే ఉన్నాయి. సో ఆ జింకలు ఫుల్ ఆకలి మీద ఉన్నాయన్నమాట. సో మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అనేవి దానికైతే పెట్టామన్నమాట. సో ఆ జింకలు చూడండి ఎలా ఉన్నాయి. జింకలు ఫ్రెండ్స్ చూడండి, జింక సో ఇంకా ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది. సో గైస్ ఫైనల్లీ అయితే 8 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో ఇంకా దాదాపు 7 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఐ విల్ గెట్ ట్రై ఎలాగైనా సరే 8 కిలోమీటర్స్ సాధించాలి. ఇంట్లో పిల్లలు అని చెప్పారు బండికి సినిమాకి వాచ్ చేసిన పోతాను.
సో ఆల్మోస్ట్ వచ్చేసాం అయితే ప్రెసెంట్ అయితే మోక్షగుండం దగ్గరికి అయితే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం అనమాట. సో 5 నిమిషాలు మనతో మోక్షగుండం దగ్గరికి అయితే వచ్చేస్తాం. సో ఎలాగైనా సరే మోక్షగుండం అనేది మనం దూరాలి. ఫుల్ క్రౌడ్ ఉంటారు, 1 అవర్ పడుతుంది. సో ఎలాగైనా సరే ట్రై చేసి సో మనం ఫైనల్ అయితే మోక్షగుండం దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఆ మోక్షగుండంలో నుంచి ఎలాగైనా సరే దూరి బయటికి రావాలి, వాళ్ళ పాపాలన్నీ తీరిపోవాలని. సో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో మోక్షగుండం అయిపోతానంటే మనం బయటకు రాగానే మనం అమ్మవారి అయితే మనం దర్శించుకున్నాం అనమాట. సో ఈ ఫుల్ వీడియో మీకు బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నా. సో ఎందుకంటే దీంతో మన గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు అయితే మనం అయితే కంప్లీట్ అనేది చేసామన్నమాట. సో ఈ వీడియో ఇంతటితో అనేది ఎండ్ అనేది అయిపోతుంది. సో ఆఫ్టర్ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్.